హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వేమ్ వ్లాగ్స్. నేను మీ వేణులని. ఈరోజు ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి బుర్ర చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ తడిపిండి అంటే అరిసెల పిండి, దానికి సేమ్ ఈక్వలెంట్ పోర్షన్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను. ఒక ఫుల్ కొబ్బరికాయ తురుము తీసుకున్నాను, అంటే ఒక కొబ్బరికాయలో 2 చిప్పలు వస్తాయి కదా, ఆ తురుము తీసుకున్నాను. ఒక గిన్నెలో హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నాక బెల్లం తడిచేంత వరకు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. హాఫ్ గ్లాస్, ఎక్కువ పోసుకోకండి, అంత చాలు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మనం పాకం కోసం సాఫ్ట్ బాల్ లాగా చేసుకోవాలి. మరీ హార్డ్ కాదు, సాఫ్ట్ బాల్ లాగా ఇట్లా ప్లేట్లో టెస్ట్ చేసుకోవాలి. ఈ పదము కరెక్ట్ పదం అన్నమాట. మనకి పాకం తయారైపోయినట్టే. ఇంకా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ కొబ్బరి తురుము వేసేసుకోవాలి. కొబ్బరి తురుము 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకుని. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి తడిపిండి. కలుపుకుంటూ లమ్స్ లేకుండా కలుపుకోండి. అట్ ఏ టైం మొత్తం వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. నేను చూపించడం మీకు మర్చిపోయాను. ఈ టైంలో ఇలాచీ పౌడరు ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి. చల్లగా అయిన తర్వాత బాల్స్ లాగా చేసుకుని ఒక నూనె కవర్లో నూనె వద్దుకొని, నేను ముందుగానే ఆయిల్ వేడి చేసుకొని కొన్ని బూరెలు చేసేసుకున్నాను. ఇట్లా మనం అరిసెల్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. స్లైట్ బ్రౌన్ కలర్ రాగానే తిప్పుకోండి. ఇది అరిసెల పిండిలాగా మనం ఎక్సెస్ ఆయిల్ కోసం ప్రెస్ కూడా చేసుకోకలేదు. ఈజీ డిష్ ఇది. స్వీట్ చాలా బాగుంటుంది. ఇది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తిప్పుకోండి. చూడండి, అటు పూరీలాగా బాగా ఉబ్బాయి అవి. ఈ టైంలో మనం తీసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ప్రొసీజర్ కూడా సేమ్ ప్రొసీజరే వేసుకొని మనం లైట్ బ్రౌన్ వచ్చేంతకు తిప్పుకొని బాగా ఉబ్బాయండి. నా డిష్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.